సనాతన ధర్మానికి మార్గదర్శకులైన ఆ పావన గురు పరంపరలో జ్ఞానం, శక్తి, కరుణ, శాంతి స్వరూపులు సాక్షాత్తు శారదాంబ స్వరూపం శ్రీ 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 భారతీర్థ మహాసన్నిధానం వారు. వీరి కరకమల సంజాతులు శ్రీ 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 విధు. ఆ క్షణంలో ఆకాశం మౌనమై గాలిలో దైవస్పర్శ విరిసింది. పిల్లల ముఖాల్లో ఆనందం, ఉపాధ్యాయుల హృదయాల్లో గౌరవం, యాజమాన్యంలో భక్తి, వినయం నిండిపోయింది. ఈ ఆవిష్కరణ కేవలం ఒక్క కార్యక్రమం కాదు, అది గురు కృపా ప్రసాదంతో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక యజ్ఞం. జ్ఞానం, భక్తి, సేవ అనే త్రిసూత్రాలపై స్థాపించబడిన మా శారదా విద్యా సంస్థకు గురుదేవుల పాదస్పర్శ వలన కొత్త ప్రేమ, కొత్త దిశ లభించింది. గురుదేవుల సాన్నిధ్యం ఈ విద్యాక్షేత్రానికి శక్తిని, శారదాంబ తల్లి విగ్రహం ఈ స్థలానికి శాంతిని ప్రసాదించాయి. ఈ పవిత్ర సందర్భంలో మా శ్రీ శారదా విద్యా సంస్థల అధికారిక యూట్యూబ్ ఛానల్ గురుదేవుల అమృత హస్తాల ద్వారా ఆవిష్కృతమవుతుండడం మా పూర్వజన్మ సుకృతం. శారదా అమ్మవారి యొక్క పవిత్రమైన నామంతో ఈ విద్యా సంస్థని ఆరంభం చేశారు. ఈ సంస్థకి శారదా అమ్మవారి యొక్క పేరు పెట్టడం వల్లే ఇవాళ రోజున మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇది కేవలం ఒక డిజిటల్ ఆరంభం మాత్రమే కాదు, ఇది సనాతన ధర్మ స్ఫూర్తి. సంస్కార పోషణ మరియు జ్ఞాన ప్రచారానికి, ప్రసారానికి ఒక దివ్య ద్వారం. ఈ ఛానల్ ద్వారా శ్రీ శారదాంబ అమ్మవారి ఆశీస్సులు, గురుదేవుల ఉపదేశాలు, విద్యార్థుల ప్రతిభా వికాసం, ఉపాధ్యాయుల సేవా స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని ఆకాంక్షిస్తూ ఉన్నాము. గురుదేవుల ఆశీస్సులు మా శారదా విద్యా సంస్థల యాజమాన్యంపై, విద్యార్థులపై, ఉపాధ్యాయులపై ఎల్లవేళలా కరుణా కటాక్షములుగా ఉండాలని మనఃపూర్వకంగా సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ వేడుకుంటున్నాము. పాఠాలు చెప్పేటటువంటి అధ్యాపకులందరికీ, దీన్ని నిర్వహించేటటువంటి వాళ్ళందరికీ ఈ సందర్భంలో మా నారాయణ స్మరణపూర్వక ఆశీర్వాదాలను తెలియజేస్తున్నాం. నరేంద్రబాబు గారికి కూడా మా పరిపూర్ణమైన ఆశీర్వాదాలను తెలియజేస్తున్నాం. ఈ విద్యా సంస్థని ఇదే రకంగా మంచి ఉత్తమమైనటువంటి అభివృద్ధి చేసే శక్తిని అమ్మవారు ఆయన ప్రసాదించుగాక. శ్రీ శారదాంబ అమ్మవారి కృపతో, గురు పరంపర ఆశీర్వాదంతో ఈ జ్ఞానదీపం ఎల్లప్పుడూ వెలుగుతూ భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలవాలని మనస్ఫూర్తిగా గురుపాదుకల సాక్షిగా వేడుకుంటున్నాము. శారదే పాహిమాం, శంకరా రక్షమాం.